గారు నిరంజన్ గారు రండి. వంశీ గారు విశ్వ గారు హాయ్ సార్. చెప్పండి సార్ మీ డ్రెస్ అది చూస్తే అనకొండ మెడలో వేసుకుని ఆ టైర్లు షూతో తొక్కుకుంటూ వెళ్ళిపోవడం ఇక్కడ గంగానమ్మ తల్లి ఉంది సార్, అది చూసిరా? ఉంది గంగమ్మ తల్లి ఉంది, కానీ ఏమైనా దానికంటే ఉంటుంది ముందు సినిమా. అనకొండ అనేది ఒకటి ఉంది. దాని టైర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోవడం క్యారెక్టర్ కూడా అలాగే ఉంది టీజర్లో. అంతే ఈ సార్. క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? అంటే ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టరు కొంచెం డిఫరెంట్గా ఉంది. హోంవర్క్ అంటే మెయిన్ స్లాంగే సార్. స్లాంగ్ అస్సలు డెఫినెట్లీ మాట రావద్దు, ఎవరు ఏలెత్తి చూపియొద్దు అన్నది మైండ్లో పెట్టుకొని ఒక 15-20 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసినుండే. అదే హోంవర్క్ సార్. మిగిలిందంతా మీకు తెలుసు. జస్ట్ మాస్ సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నా కానీ నా ప్లే గ్రౌండ్ ఇది. విశ్వకర్ ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారని విన్నా, మీ డైరెక్టర్ కూడా బాగా కష్టపెట్టాడని విన్నా. నువ్వు చూసినావు, నువ్వు సెట్ కూడా వచ్చినావు, చూసినావు నువ్వు. సో 3:30కి లేచి 4 కల్లా సెట్స్ కొనడం రాజమండ్రిలో, అండ్ ఇక్కడికి వచ్చేసరికి రోజు తడిపేశారు మిమ్మల్ని వర్షంలో. సో ఎంత ఇబ్బంది పడ్డారు? మీ డైరెక్టర్ గురించి చెప్పండి. ఏం గుర్తులేవు సార్ నాకు, కష్టాలు అయితే ఏం గుర్తులేవు. ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. టీజర్ కానీ మన అవుట్పుట్ కానీ చూసినప్పుడు దీనికంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంకా కష్టపడ్డరు. సో కష్టాల గురించి ఎందుకు, ఏదో అందరూ పడ్డట్టే పడ్డా కొంచెం. లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేసినట్టున్నారు మీరు షూటింగ్, అండ్ అక్కడ రాజమండ్రిలో చేసినట్టున్నారు. మంచి హాట్ సమ్మర్లో చేశారు. ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేసామండి, తర్వాత రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో ఆ సాంగ్ చేసేటప్పుడు సమ్మర్లో మంచి హీట్లో చేసేటప్పుడు ఏదో ఆ జూనియర్ ఆ డాన్సర్లు వాళ్ళు పిట్టలు రాలిపోయారంటే వడదెబ్బ తగిలి. సో ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఆ సమ్మర్లో హీట్లో గోదావరి మధ్యలో చేయడం కానీ? అది మోస్ట్ ఇన్హ్యూమన్ సార్. ఎవరికైనా మా ముందు కళ్ళ ముందు అలా పడిపోయారు. వంశీ గారు అయితే ఎందుకు ఈ ఎండలో ఒక ఆగి చేసుకోండి అని కూడా చెప్పేవారు. కాకపోతే లేదు చేస్తామని, దానికి తోడు మా హీరో నేను చెప్పులు లేకుండా చేస్తాను అన్నాడు. అవన్నీ చేసి విశ్వక్. కాకపోతే ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే నవ్వొస్తుంది, కానీ అప్పుడు చాలా భయం వేసింది సార్. ఎందుకంటే పర్ డే నాకు మిగతావి తెలియదు కానీ సార్, అందరికీ దాహం వేస్తూ ఉండేవి. 400 cans ఆఫ్ వాటర్ వస్తే వితిన్ 2 hours అయిపోయేవి సార్. అది ఏంటి అంటే రాజమండ్రి నుంచో కొవ్వూరు నుంచో మధ్యలో లంకల్లోకి రావాలి, ట్రాన్స్పోర్టేషన్ రావాలి, తాగాలి. నీళ్ళు అయిపోయి అంటే మళ్ళీ అక్కడి నుంచి తేవాలి సార్. సో ఫస్ట్ 2 days మాకు అర్థం కాల ఎంత వాటర్ కావాల్సి వస్తాయి తాగడానికి అని. నేహా గారు, వంశీ గారు నేహా గారు, మీ డైట్ సీక్రెట్ ఏంటి మేడం? అంత స్లిమ్ అయిపోయారు. సారీ వాట్ ఈస్ యువర్ డైట్ సీక్రెట్? there's no diet secret andi, there's no secret as such. I work out well, eat healthy food, maintain chestuna ante. Thank you. నాగవంశీ గారు. ఓకే, వంశీ గారు సార్, ఇటు సార్. మీ సినిమాలో అంటే మీ బ్యానర్లో ఏ సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే దాన్ని సీక్వెల్గా చేస్తున్నారు. మ్యాడ్ కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చినటువంటి టిలు స్క్వేర్. ఇప్పుడు ఈ సినిమా కానీ హిట్ అయితే గోదావరి 2 ఉంటుందా? మీరు అబ్జర్వ్ చేయలేదు, టీజర్ ఎండ్లో మేము అందుకే 1 లా రాసాం. 1 అంటే 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు గారంతో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారో ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఆయిషా ఖాను విశ్వకు మడత పెట్టారు అనుకున్నా, సరిపోలేదా? సరిపోలేదు అనుకుంటా, అది సరిపోలేదు. ఆడియన్స్ టీజర్లో ఆయిషా ఖాన్ చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు మిగిలింది ఏదైనా ఉంటే. సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ ఫర్ చేంజ్ నేను దీంట్లో చూపించిన సార్ తొడలు ఫుల్, మీరు చూడు. ఇంకోటి యాడ్ క్వశ్చన్. ఆ కుర్చీ మడత పెట్టే అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది May 17th రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో సో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా? ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒక ఎత్తు, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది అట్లాంటి ఏమీ లేవండి. మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా May 12 కల్లా ఆంధ్ర చేరి 13వ తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ.
వంశీ గారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ స్ట్రగుల్ అవుతున్నారు డేట్లు ఫిక్స్ చేసుకోవడానికి. మీరేమో మొన్న సమ్మర్లో ఫస్ట్ డేటు, ఇప్పుడు ఎలక్షన్స్ అవగానే ఫస్ట్ డేటు. డేట్లు మాత్రం చాలా ఫాస్ట్గా షార్ప్గా పట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు సమ్మర్ ఫస్ట్ డేట్ అంటే యాక్చువల్లీ మనకి టిల్లు డిలే అయింది. డిలే అవడం వలన అది మనం సమ్మర్ ఫస్ట్ సినిమా వచ్చాం. ఇది కూడా మీకు కూడా తెలుసు కదా, 2 డేట్లు ఆల్రెడీ అనుకున్నాము, అనుకోకుండా డిలే అయింది. ఈ ఎలక్షన్స్ వల్ల గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎలక్షన్స్ అయిన ఫస్ట్ వీక్ ఫస్ట్ సినిమాగా ఇద్దామని ప్లాన్డ్గా అలా హోల్డ్ చేసాం. ఏ కారణమైనా మంచి డేట్లు పట్టేస్తున్నారు. ఓన్లే నువ్వు కుదిరితే ఈ సినిమా కూడా మీరు అన్నట్టు టిల్లు లాగా అయితే మీ అందరికి పెద్ద పార్టీ ఇస్తాం. ఓకే. వంశీ గారు మొన్న కళ్యాణ్ గారు అఫిడవిట్ వేశారు. అందులో ఒక 6.35 crores పర్సనల్ లోన్ ఇచ్చినట్టుగా మీ సంస్థ నుంచి ఉంది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారి సినిమాకి ఏదో అది? అది నేను కదండి, మా బాబాయ్ ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు, అడిగి చెప్తా. ఓకే. వంశీ గారు ఇక్కడ వంశీ గారు, హలో సార్. యా యా యా. టిల్లు స్క్వేర్కి ఫస్ట్ షో పడ్డ తర్వాత సక్సెస్ మీట్లో 100 కోట్లు వస్తుందని చెప్పేశారు, 100 కొట్టారు. ఈ సినిమాకి ఎంత వస్తుందో చెప్పగలరు? మార్నింగ్ షో తర్వాత చెప్తామండి, ఇప్పుడే ఎందుకు ఎన్ని అంటే తను అన్నట్టు చాలా టైం ఉంది. అందరూ అంటున్నాం కదా టైం ఉంది అని. యాక్చువల్లీ ఈ నెక్స్ట్ 2 weeks అంతా ఎలక్షన్ మీద ఉంటారు. ఇప్పుడు ఈ సినిమా గురించి మేము ఏం మాట్లాడినా అంత రిజిస్టర్ అవుతుంది, మళ్ళీ మర్చిపోయి ఎలక్షన్స్ వేడిలోకి వెళ్ళిపోతుంది అంతా. అందుకని ఈ 2 weeks ప్రశాంతంగా ఎలక్షన్స్ అదంతా ఓట్లు వేసి ఆ హడావిడ అంతా అయిపోయిన తర్వాత May 14 ట్రైలర్ ఇచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం అంతా. అంటే ఒక అంచనా ఉంటుంది కదా మీకు, ఈ సినిమా ఇంత కొట్టొచ్చు అనేది ఏమైనా? ఇప్పుడు విశ్వక్ అన్నట్టు మాస్కా దాస్ అని దమ్కి ఆ సినిమా అయిన తర్వాత ఫలక్నామా దాస్ అయిన తర్వాత తను ప్రాపర్ మాస్ రోల్ చేయాల, అన్ని మిక్స్డ్గా ఫ్యూజన్ కైండ్ ఆఫ్ చేశాడు. ఇది ప్రాపర్ మాస్, లుంగి అయితే తొడలు చూపించారు క్యారెక్టర్. సో ఇంకా విశ్వకాంత్ మాస్గా చేసినప్పుడు ఎంత రేంజ్కి వెళ్తున్నారనేది చూద్దాం. మార్నింగ్ షో పడిన తర్వాత నేనే చెప్తాను అంత మీకు. ఓకే. విశ్వక్ గారు, ఇది మోత మోగిపోతా అనే పాట చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్. నన్ను ఎవరు చూడట్లేదు సార్, పాటలో నన్ను ఎవరు చూడట్లేదు సార్. ఘోరంగా నన్ను క్రాప్ చేస్తారు సార్, వర్టికల్ క్రాప్ చేసి నన్ను తీసేసి వేరే సరే ఓకే. అయితే ఆ సాంగ్ చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ది నేను విజిలేస్తే సాంగ్ లాగా అనిపిస్తుంది. ఆంధ్ర సోడా బుడ్డి, అదేమన్నా ఇన్స్పిరేషన్ ఆ సాంగ్? ఇన్స్పిరేషన్ కాదు సార్, కుదిరినట్టుంది అట్లా. ఓకే, మంచిదే మనోడు చెప్పి. విశ్వక్ గారు ఇక్కడ ఇందాక నుంచి తొడలు చూపించే అంటున్నారు. అంటే కొత్తగా ఏమన్నా ట్రెండ్ ఏమన్నా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పటివరకు హీరోలు తొడలు చూపించడం ఫస్ట్ టైం, దాని గురించి ప్రమోట్ చేస్తున్నారు పదే. ఏంటి మొగలు తొడలు చూడటానికి కూడా ఇంత ఉత్సాహం చూపిస్తున్నారు? కాదు సార్, మీరు చూపిస్తుంది మీరు కదా. ఆయన ఏమైందాక మీ గుండెల్లో పెట్టుకుంటా, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? మీరు మొగోడు తొడలు చూస్తానంటే ఏంటంత మంచి? అదే సార్, మీరే కదా చెప్పింది తొడలు చూపించా అన్నాడు. ఆయన సెట్ చేద్దాం అనుకుంటున్నారా? మీరే అన్నాడు కదా విశ్వకి నీ గుండెల్లో పెట్టుకున్నాడు. ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ పెట్టుకుని విశ్వకి నీ గుండెల్లో పెట్టుకుంటాం ఏంటి? సార్ నేను అడిగింది వేరేది సార్, అది అడిగింది ఆయన. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. తొడలు చూపిస్తే తొడల గురించి డిస్కషన్ ఎందుకు? మరి మీరే కదా తొడగొడతాడని ఉద్దేశంలో చెప్తే మీరేదో ఎక్స్పోజింగ్ చూపిస్తారు. ఒక్కసారి అడిగాము, మీరు 2 సార్లు చెప్పారు. వంశీ గారు మీరు ఆ సాంగ్ లో చూపించింది వేరు, ఆయన తొడలనే టాపిక్ తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. కాదు, కొత్తగా ట్రెండ్ సెట్ మాస్గా ఇప్పుడు ఇందాక అందరూ అంటున్నారు అన్న తమ్ముళ్ళు, అందుకని తారక్ కన్నా కొట్టినంత గట్టిగా తొడగొడతాడని చెప్తున్నాను. ఓకే, కృష్ణ చైతన్య, నా తొడల గురించి డిస్కషన్ ఆపితే విల్ క్యారీ ఫార్వర్డ్. విశ్వక్ గారు విశ్వక్ గారు ఇక్కడ యాక్చువల్గా మీరు ఆల్రెడీ డైరెక్టర్. ఇంతకు ముందు నేను గట్టిగా కొట్టారు, ఒకటి మాస్కా దాసు దమ్కి. ఇప్పుడు ఆయన అక్కడ తొడలు కాదు హిట్లు నేను చెప్పింది. అయితే మరి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నప్పుడు, కృష్ణ చైతన్య గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీలో ఉన్న హీరో మాత్రమే అక్కడ కనిపించాడా? డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు ఆయన తొంగి చూసాడా? నేను అరే ఎవడు రావడు? మీరు నవ్వుకున్నారు సార్, మీరు ఎంజాయ్ చేస్తున్నారు. మా వాళ్ళు ఏం వేసినావు రాను, హైలైట్ వేసినాను సార్. నేను యాక్టింగ్ చేసినప్పుడు యాక్టింగ్ సుఖం సార్. యాక్టింగ్ ఎంత సుఖం అంటే పోతాం, పిలుస్తారు, ఆ చెప్పిన పని చేసి వచ్చేస్తే చాలు. ఈ డైరెక్షన్ ప్రొడక్షన్ అనేవి ఒక అరెకరం ఊడిపోతుంది, అవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం. సో అంత హ్యాపీగా మనకంటే తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు సరెండర్ అయిపోవాలి. ఓకే, అయితే మీరు యాక్షన్ సీన్స్ దుమ్ము దులిపేస్తారు, ఎమోషనల్ సీన్స్ కూడా ఎరగదీసేస్తారు, ఇక రొమాంటిక్ సీన్స్ అయితే రచ్చ. సో మరి ఏవి చేయడం గమనిస్తే నేను రొమాన్స్ చాలా తక్కువ చేస్తా. సరే, ఏది చేయడం ఇష్టం, ఏది చేయడం కష్టం మీకు? కష్టమా సార్? కష్టం మాత్రం కష్టం, అది నిజంగానే కష్టం రా.
అదే సార్, నాకు కామెడీ కష్టం ఉండే, కాకపోతే అది కమ్ ఓవర్ చేయడానికి నేను 2-3 సినిమాలు చేసి ఉండే. పాగల్ కావచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం చేయడం కావచ్చు, ఇవి నాకు కామెడీ చాలా